యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు, అందరికీ కనిపిస్తున్నారు, మాకు కనిపించారని శిష్యులు మాట్లాడుకుంటున్నప్పుడు మరి వచ్చినటువంటి తోమా ఏమంటున్నాడంటే, తోమాతో చెప్తున్నారు, తోమా యేసుక్రీస్తు ప్రభువారు మాకు కనిపించారు, మీకు శుభమవును గాక. వారు అంత సంతోషంగా చెప్తుంటే తోమా ఏమన్నాడు తెలుసా? ఒకసారి బహుశా ఇలా గోక్కొని ఉంటాడండి తల. ఏమండి, తల ఇలా గోక్కొని చాలు ఆపండి. వీళ్ళంత సంతోషంగా ఉంటే తోమేమంటున్నాడు, ఎందుకయ్యా అలా తినేస్తున్నారు, నాకైతే కనిపించలేదు, ఒకవేళ నాకు కనిపించినా నేను ఏం చేస్తాను తెలుసా, మీలాగా ప్రభువా బతికేవా ప్రభువా అని నిన్ను అన్నా. ఉండు ఉండు ఉండు, నా డౌట్ ఏం చేయాలి, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తాను, అప్పుడు నీవు సజీవుడివై లేచావని నేను నమ్ముతానని అపనమ్మకంతో ఉండిపోయి తోమ. ప్రభు తోమాకి కూడా కనిపించి ఏమన్నారు తెలుసా, తోమా ఇదిగో నీ వేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమని అని నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక. తోమాతో ప్రభు చెప్పిన మాట, ఇదిగో నా ప్రక్కలో నా చేతుల మీద నీ వేలు పెట్టి చూడు, చూసిన తర్వాత అవిశ్వాసిగా కాక నువ్వు ఎలా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఈ మాట ప్రకారంగా ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఏమిటంటే ఇదిగో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. కనుక ఈ రోజున మనమందరం ఎంత ధన్యులము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2025 సంవత్సరాల క్రితం పుట్టారని, మన కోసం చనిపోయారని, తిరిగి లేచారని మన విశ్వాసంతో ఉన్నాము గనక మనము ధన్యులము.